ఏపీ శాసనమండలిలో గందరగోళ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే డిఎస్సీపై పీడీఎఫ్ తీర్మానం కూడా ఇచ్చారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. చైర్మన్ పోడియం దగ్గరే వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారి ఇష్టం, అది డిజాల్వ్ చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఇలాగ వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి, అభ్యంతరం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా క్షుణ్ణంగా చర్చిస్తాం. మాకు అవకాశం అండి, తర్వాత మేము నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చేట్టుగా కోరుతున్నాం అధ్యక్ష. మీరు వేరే ఫార్మెట్లో రండి, వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎలా చేద్దాం? ఎల్ఓపి గారు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు మాట్లాడలేకపోతే ఎలాయా? ఆగండి. వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఫార్మెట్ లో రమ్మనండి. వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మెట్ లో రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. ఇప్పుడు చర్చించండి అధ్యక్ష. వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి. ఇవ్వండి, వేరే ఫార్మెట్ లో ఇవ్వండి, వేరే ఫార్మెట్ లో ఇవ్వండి. రాంభూపాల్ రెడ్డి గారు, వేదవతి ప్రాజెక్టు నిర్మించడం వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష.